బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం హార్బర్లో ఓ పడవ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఓ మత్స్యకారుడు వేటకు బయలుదేరే సమయంలో సున్నంపూడి గోవిందరాజుకు చెందిన ఫిషింగ్ బోట్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. ఇక నిజాంపట్నం హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, ఏదైతే మరి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఈ బోటుకు సంబంధించి కూడా నిజాంపట్నంలో హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే మరి గోవిందరాజు అనే వ్యక్తికి చెందినటువంటి ఈ దీనికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంతో కూడా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఫిషింగ్ బోటు దగ్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా పూర్తిగా కూడా కాపాడేందుకు కూడా అటు మంటలు ఆపేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మరి దాదాపు దీనికి 50 లక్షల రూపాయల వరకు కూడా నష్టం జరిగినట్టు కూడా అటు అగ్నిమాపక సిబ్బంది గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బాపట్ల రేపల్లికి సంబంధించినటువంటి ఈ వాణిజ్య కేంద్రానికి సంబంధించి నిజాంపట్నం అటు హార్బర్ లో అటు ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోటు నిర్వాహకులు మంటలు ఆర్పేందుకు కూడా వేరే బోటు ద్వారా కూడా ఒక ప్రయత్నాలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే షార్ట్ సర్క్యూట్ అంటే దానికి సంబంధించి బార్బర్ కి సంబంధించి కూడా ఒక మిషనరీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అది ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి మిషనరీ అటు షార్ట్ సర్క్యూట్ అవటంతో ఈ మంటలు చెలరేగాయంటూ కూడా అటు ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కానీ అదేవిధంగా బార్బర్ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే షార్ట్ సర్క్యూట్ సంబంధించినటువంటి ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా విచారణ అయితే కొనసాగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.